యెహోషువ 1వ అధ్యాయము. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుల కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను గదా. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. దిగులు పడకము, జడియక్కము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండను. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను. మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోటుకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యొర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలెను గాని పరాక్రమవంతులను శూరులునైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడని యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకుని వరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యొర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన ఈ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచుకొందురు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడని యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునుగాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. యెహోషువ 2వ అధ్యాయము. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి
రహాబను నొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలుల యుద్ధ నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగను. చీకటి పొడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేనెరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితెరా పట్టుకొందరు అని చెప్పి తన మెద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దానిమీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరమాపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మెద్దె మీదకెక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మికిచుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారము మీద నివసించున్నది గనుక త్రాడి వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె, మిమ్మును తరవబోయిన వారు మీకెదురుగా వచ్చెదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి, తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులం. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిరి. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదకిరి గాని
వారు కనబడలేదు. ఆ ఇద్దరు మనుష్యులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో నన్నిరి. యెహోషువ 3వ అధ్యాయము. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడని యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవేగా, వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యొర్దాను నీళ్ళదరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడని యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేష్యులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలుల గోత్రములలో నుండి 12 మనుష్యులను ఏర్పరచుకొనడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి.